తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మన పాపులర్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రముఖ లాయర్, సంఘ సంస్కర్త ఇన్నారెడ్డి గారు వచ్చారండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది కదండి. ఈ 30 రోజుల పాలన ఎలా కనిపిస్తుంది సార్ మీకు? అంటే 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన అంతమైన తర్వాత, పూర్తయిన తర్వాత ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కోపము, వ్యతిరేకత, బాధ, ఇంకా అన్ని రకాలైనటువంటి ఆవేశంతో కూడినటువంటి ఒక మార్పు కోసం తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆ కేసీఆర్కి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి. మాదనుకున్న పార్టీని, టీఆర్ఎస్ని రద్దు చేసి బీఆర్ఎస్ని పెట్టుకొని తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ని మాకు కాకుండా చేసింది ఇది మా పార్టీ కాదనే అభిప్రాయంతో తెలంగాణ సమాజం మొత్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, బుద్ధిజీవులు, జర్నలిస్టులు, లాయర్లు, అంత సమస్త ప్రజానీకం ఒక మార్పు కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, మంత్రివర్గంగా ఈరోజు మనకి పాలన కొనసాగుతూ ఉన్నది. అయితే మనం చూసిన వాళ్ళ శ్వేతపత్రాలని, లేకపోతే ఇంకా ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, ఈ గందరగోళాన్ని గత 30 రోజులుగా వాళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఇట్లా అనేక రకాలుగా మనకు కనపడతా ఉన్నది. ఈ మొత్తంగా కూడా మొన్న 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏదైతే వాళ్ళు ఒక ప్రజాపాలన పేరుతోటి ప్రజల వద్దకు పోవాలి అనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ప్రజల సమస్యలని, కష్టాలని, బాధలని తెలియజెప్పుకునేటువంటి ఒక అవకాశం కల్పించాలని మొట్టమొదటిగా ఇక్కడ ప్రజావాణి పేరుతోటి, మన పూలే గారి పేరుతోటి ఏదైతే ప్రగతి భవన్ని మార్చేసి ఏర్పాటు చేసిందో అక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం అక్కడ కలవడం కానీ, ప్రజాపాలన పేరుతోటి వాళ్ళు ఏదైతే గత 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సుమారు మధ్యలో 2 రోజులు సెలవులు వచ్చినా వాళ్ళు 6-7 రోజులు ఏదైతే కార్యక్రమం చేసిందో దాని ద్వారా మరి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు పత్రికలు అన్నీ కనపడతా ఉన్నాయి. 1,25,00,000 ఎంతో మొత్తానికి దాదాపుగా 1,26,00,000 వరకు ప్రజల యొక్క వివిధ రూపాలకు సంబంధించినటువంటి సమస్యలు, అది రేషన్ కార్డు కావచ్చు, భూమి సమస్య కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా అన్ని రకాల సమస్యల్ని వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేసుకునే ఒక అవకాశం, గతంలో లేనటువంటి అవకాశం ఇప్పుడు మనకు కనపడుతున్నది. సరే, 6,71,000 కోట్ల అప్పు ఏదైతే మనకు చెప్తా ఉన్నారో అది నిజంగా కూడా చాలా ఆర్థిక భారంతో కూడినటువంటిది. ఇప్పుడు మాకు ఆయనే ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మేమేదో చాలా పెద్ద గుప్త నిధులు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఖాళీ బిందెలు కనపడుతున్నాయి, ఏం లేవు, ఇక్కడ అంతా ఖాళీ ఖజానా అనే చెప్తున్నారు. సరే, ఇది కొంతవరకు ప్రజలు సరే నిజంగానే అప్పుల పాలైపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, ఇవన్నీ కూడా కొద్ది రోజుల వరకు ప్రజలు వాళ్ళు ఈ ప్రభుత్వం ఇంకా నెలకైనా, 2 నెలలకైనా, 6 నెలలకైనా వీళ్ళు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు, హామీలు, డిక్లరేషన్ రూపంలో, గ్యారంటీల రూపంలో ఇచ్చిన దాన్ని అమలు చేయాలని అయితే ప్రజలు ఆశిస్తారు, కోరుకుంటారు. చూడాలి. ఇప్పుడు రైతు బంధు ఆలస్యమైంది, వాస్తవం కూడా ఆలస్యమైంది. పెన్షన్లు కూడా కొంత డిసెంబర్ మాసాన్ని, జనవరి మాసాన్ని కూడా ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఏదో ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళలో 1వ తేదీ జీతాలు పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఒకటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు చేయకుండా ఉండడం అనేది ఒకటి. ప్రజలు మీరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకున్నా కనీసం ప్రజలకి ఒక చెప్పుకునే స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం, అటువంటి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు మన తల్లిదండ్రులైనా, మన పిల్లలైనా, మన ఇంట్లో
ఫలాంది లేదు, ఈ నెల మనకు ఆర్థికంగా బడ్జెట్ లోటుగా ఉన్నది, లేకపోతే మన రావాలనుకున్న రాలేదంటే అడ్జస్ట్ అవుతాం. కానీ వాస్తవాలు చెప్పకపోతే, వాస్తవాలు ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ ముందు పెట్టకపోతే అదేమైందంటే పూర్తిగా అహంకారపూరితంగా, మోసపూరితంగా కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అటువంటి పరిస్థితి లేకుండా ప్రజలు ఆశించినంత చేయలేకపోయినా, కోరుకున్నంత వాళ్ళు చేయలేకపోయినా కానీ ఆ ప్రయాణం జరుగుతున్నట్టుగా ప్రజలైతే ఇంకా తొందరపడొద్దు అనే అభిప్రాయంతో అయితే ఉన్నారు. సరే, ఇంకా ఒక 2 నెలలు 3 నెలల వరకు ప్రజలు వేచి చూస్తారు. కానీ ఎక్కువ అయితే మాత్రం సమయం మించుతూ ఉంటే, ఇప్పుడు నాకు ఈ పూటకు అన్నం పెట్టకపోయినా కలో గంజో పోసినా కానీ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. మళ్ళొక్క పూటకి నీళ్లు దాపిచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ఇట్లా ఒక్క పూట 2 పూటలు 3 పూటలు 4 పూటలు అయిపోయిన తర్వాత ఏమనుకుంటాం, అరే వీడు ఉత్త మాటలోడే ఉన్నాడు, చేతలోడు కానట్టున్నది అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలని తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మీలాంటి జర్నలిస్టుల ద్వారా, లాయర్ల ద్వారా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా, వివిధ రంగాల ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా, సమాజంలో ఉన్నటువంటి ఎన్జిఓల ద్వారానో లేకపోతే వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా తెలుసుకోవడం అనేది అది కనీస బాధ్యత. అది ఇవాళ పరిపాలన అంటే 119 మంది ఎమ్మెల్యేలు కలిపి చేసేదే పరిపాలన. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన పేరుకు చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు ఆయన, తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటిది? 4 కోట్ల ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి. ఓట్లు వేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి, ఓట్లు లేని వాళ్ళకి ముఖ్యమంత్రి, ఓటు హక్కు లేని వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి. అంతే కదా? నాకు ఓట్లు వేసిన వాళ్ళకే నేను ముఖ్యమంత్రి అంటే నడుస్తుందా? రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి ఇవాళ 4 కోట్ల ప్రజలకి మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీ మంత్రివర్గము, మీ ఎమ్మెల్యేలు, మీరందరూ కూడా మంచి పరిపాలన అందించాలి. ఎందుకంటే అసలు ప్రజలు ఎప్పుడు కూడా పాలకుల మార్పుడి కాదు కోరుకునేది, పరిపాలన మార్పు. ఆ పరిపాలన మార్పులో వాళ్ళు ఇటువంటి కొంత 30 రోజులైనా 60 రోజులైనా వాళ్ళు చెప్తున్నట్టుగా మా అభిప్రాయం అయితే 100 రోజుల్లో ఈ హామీలు ఏవి అమలు కావు. సరే, మీడియా కోసమో లేకపోతే ప్రజలు కొంత వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పుకుంటారేమో, కానీ 100 రోజుల్లో వాళ్ళు చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఏవి అమలు కావు. ఇంకోటి ఏంటంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏ గైడ్లైన్స్ ఇవ్వకుండా, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయకుండా అప్లై చేసుకోమంటే అందరూ అగమ్యగోచరంగా ఉన్నారు. సరే, ఏదో ఒకటి అప్లై చేసుకున్నారు, కానీ గైడ్లైన్స్ ఇస్తే ఏమైందంటే స్పష్టత వస్తుంది. కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తే వాళ్ళ స్పష్టత వస్తుంది. ఓహో, నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది, నాకు గృహలక్ష్మి వస్తుంది, నాకు దివ్యాంగుల పింఛన్ వస్తుంది, నాకు విడో పింఛన్ వస్తుంది, లేకపోతే నాకు ఫలానా వస్తుంది. అసలు ఇప్పుడు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు? ఉద్యమకారులందరికీ 250 గజాల భూమి అన్నారు. అసలు మరి అది ఎవరు ఉద్యమకారులు? కేసులు ఉన్నోళ్ళనే, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళనే? మరి బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నోళ్ళు, నక్సలైట్లలో ఉన్నోళ్ళు, ఏ పార్టీ ఏ రాజకీయాలు లేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఉద్యమకారులుగా ట్రీట్ చేస్తామా? అసలు ఎవరు ఉద్యమకారులు? ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా గైడ్లైన్స్ తయారు చేసి, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి, దాన్ని ఓపెన్గా ఎప్పుడైతే వాళ్ళు మీడియా ద్వారా బహిరంగపరుస్తారో అప్పుడు తప్పనిసరిగా అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకొని, భ్రమలు పెట్టుకొని ఒక్కసారిగా అది కాకపోతే ఏమైందంటే ఫ్రస్ట్రేషన్ పోతారు, వ్యతిరేకత బాగొస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఓన్లీ సివిల్ సర్వెంట్స్ మీద కానీ, లేకపోతే
గ్రూప్ వన్ ఆఫీసరు గ్రూప్ టూ వాళ్ళ మీద ఆధారపడుతూ ప్రభుత్వాలు నడవవు. ప్రభుత్వం అనేది సంపూర్ణంగా ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు మీడియా చెప్పేది సరే మనని మీడియా కొంతమంది మీడియా తిట్టేవాళ్ళు తిడతారు, ఏ మంచి పని చేసినా కానీ దాన్ని ఏదో వంకర టింకర చేసి తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ సద్విమర్శ చేసే మీడియా కూడా ఉంది. దాన్ని ప్రతిరోజు వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ ఏం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం తప్పులు చేసింది, లేకపోతే కలెక్టర్లు ఏం తప్పులు చేసిండ్రు, లేకపోతే ఇంకా వివిధ రకాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ముఖ్యమంత్రి గారికి నచ్చిందే చెప్తారు, వాస్తవాలు చెప్పరు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు నాకు నచ్చింది కాదు వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పకపోతే మీ పదవులు ఊడిపోతాయి అని గట్టిగా ఉన్నారనుకో వాస్తవ విషయాలు చెప్తారు. మనం చూస్తాం కదా, ఓడిపోతారని వాళ్ళకి తెలిసిన ముఖ్యమంత్రికి మంత్రులకి ఏం లేదు సార్ గెలుస్తున్నాం అనే చెప్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అట్లా కాకుండా వీళ్ళు అట్లనే మంత్రులకి లేకపోతే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు 39 మంది బీఆర్ఎస్ ఉన్నారు, 8 మంది బీజేపీ ఉన్నారు, తర్వాత ఒక సిపిఐ ఉన్నారు, తర్వాత 7 ఎంఐఎం ఉన్నారు. వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా పిలుచుకోవాలి, వాళ్ళు అడగాలి, మాట్లాడాలి, చర్చించాలి, లోపాలుంటే తెలుసుకోవాలి, మంచి చెడులుంటే డిస్కస్ చేయాలి. బయట ఆరోపణలు చేస్తారు కావచ్చు, వాళ్ళ పార్టీ గైడ్లైన్స్లో భాగంగా పిలుచుకొని మాట్లాడితే ఏమైందంటే ఎప్పుడు కూడా మనం చర్చల ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మాట్లాడుకోవడం ద్వారా చాలా రకాలైనటువంటి అనుమానాలు నివృత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి పాలన అనేది ఎప్పుడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు గెలవడానికి మాకు డబ్బులు ఇచ్చిండనో, లేకపోతే మాకు ఇంకేదో చేసిండు అన్నట్టు చేయొద్దు. తెలంగాణకి సర్వనాశనం చేయడంలో కారకులైనటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, రామేశ్వరరావు లాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళని దూరంగా పెట్టాలి. వాళ్ళని దగ్గరికి తీస్తే కనుక తెలంగాణలో మళ్ళా ప్రజలకు అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిగడానికి కారకులైనటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, బిజినెస్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే కొంతమంది భజనపరులైన అధికారులు కావచ్చు, వీళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. ఒక కన్నేసి వాళ్ళ పట్ల ఎప్పుడు చూస్తుండాలి. కాబట్టి పరిపాలన అంటే ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించినప్పుడే చాలా జరుగుతుంది. ముఖ్యమంత్రి కాగానే, మంత్రులు కాగానే వీళ్ళ చుట్టూ 20-30 మంది పోలీసు వాళ్ళు చేరుతారు. 303 గన్లతోటో, AK-47లతోటి, SLRలతోటి, వాళ్ళు వీళ్ళంతా భజన పనులంతా చేరుతారు. ఎవరిని రానిరు అక్కడికి. ఎవరైనా నెత్తికి నూనె లేని వాళ్ళు, కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు, 3 పూటల తిండి లేని వాళ్ళు రాగలుగుతారు అక్కడికి? పోగలుగుతారా? పోలేరు వాళ్ళు అక్కడికి. అయినా వాళ్ళని పిలుచుకొని మాట్లాడాలి. ప్రతి వాళ్ళల్లో కొన్ని రకాల స్కిల్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర. అంటే బిచ్చగాళ్ళ దగ్గర కూడా కొంత సమాచారం ఉంటుంది, దొంగల దగ్గర కూడా సమాచారం ఉంటుంది. అట్లనే వీళ్ళు రోగం రాగానే, ఏదైనా వాళ్ళకి ఏదైనా శారీరకంగా ఏదైనా ప్రాబ్లం రాగానే ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోవాలి? ఏం అవసరం? అరే ప్రభుత్వ హాస్పిటళ్ళు అంత గొప్పగా ఉన్నాయి, మీకే ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం లేకపోతే ప్రజలకి ఏం నమ్మకం ఉంటుంది? కాబట్టి పరిపాలన సక్రమంగా జరగాలంటే ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఎప్పుడప్పుడు జరుగుతున్న పొరపాట్లని చెక్ చేసుకుంటే మీరు అన్నట్టు ఈ 30 రోజుల మీద మనం ఒక నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పడం నా దృష్టిలో అయితే తొందరపాటు. ఇప్పుడే మనం ఇది మంచనో, ఇది చెడనో, ఇది బాగుందనో, ఇది బాగలేదనో మాట్లాడితే ఏమైందంటే అది వాస్తవంగా ఏదైనా ఒక తల్లి బిడ్డకి జన్మనియాలంటే ఒక 9 మాసాలు అంటారు, 9 నెలలు గడువు అంటారు. ఒక కాలం ఇంకొక కాలంగా మారాలంటే 4 నెలలు పడుతుంది. వర్షాకాలం పోయి చలికాలం రావాలన్నా, చలికాలం పోయి ఎండాకాలం రావాలన్నా సుమారు 4 నెలలు పడుతుంది.
కాబట్టి ఒక పౌర్ణమి పోయి అమావాస్య రావాలన్నా 15 రోజులు పడుతుంది. కాబట్టి మనం వెంటనే దీని మీద మీరు అడిగినట్టు ఇప్పటికిప్పుడైతే పూర్తిగా 100% మంచి అని చెప్పలేము, 100% చెడని.